ఓ చక్కటి సూర్యోదయం, గోదావరి జలాలతో ప్రవహించే పిల్ల కాలువ, పచ్చబడుతున్న వరి చేను, కొబ్బరి తోపు, హనుమంతుడి గుడి, పచ్చని తోట, గ్రామదేవత గుడి. ఇలాంటి ఆకుపచ్చని రహదారిలో ఓ పూట ప్రయాణం చేస్తే అందరికీ నమస్తే అండి. ప్రకృతిపై నేను చేస్తున్న ఈ వీడియోపై మీరు తప్పనిసరిగా అభిప్రాయం తెలియజేయగలరు. భీమవరం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొణితివాడ గ్రామంలో మా ఇంటి పరిసర ప్రాంతాల్లో కనిపించిన ప్రకృతిని మీకు చూపించబోతున్నాను. ఇది తప్పకుండా నచ్చుతుందని నా మనసులో మాట. సంక్రాంతి సమయంలో పచ్చని దారుల్లో, అంటే ఎటు చూసినా పచ్చదనం, అప్పుడే పచ్చబడుతున్న వరిచేలు, కాలువగట్టు వెంబడి నడిస్తే ఎటువంటి దృశ్యాలు కనిపిస్తాయో మీరే వీక్షించండి. పంట కాలువ పక్కనే వెనుక నుంచి కనిపిస్తున్నదే ఆంజనేయ స్వామి గుడి అండి. చాలా చక్కటి వాతావరణంలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దాని ముందుకు వెళదాం. ప్రకృతికి మనిషికి బలమైన బంధం. ప్రకృతి లేకపోతే మనిషే లేడు. అలాంటి ప్రకృతితో ముడిపడిన పండగ సంక్రాంతి. సంక్రాంతి పేరు చెబితేనే ఎక్కడెక్కడో ఉన్న బంధుగణం, కుటుంబ బంధాలన్నీ పరుగు పరుగున పల్లెకు వస్తాయి. ధనుర్మాసంలో మంచు తెరల మధ్య పల్లె అందంతో సింగారించుకుంటుంది. పల్లె అందాలు ఇంకా బతికే ఉన్నాయనడానికి మనం అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఎప్పటికీ గోదావరి పల్లెల్లో కనిపించే పచ్చని అందాలు, మంచు తెరల మాటున అందమైన దృశ్యాలు చూడటానికి మన కన్నులు సరిపోవండే అతిశయోక్తి లేదండి. మా ఇంటికి కాలువ ఆవల పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉందండి. ఈ కోవెల ఎంత అందంగా ఉంటుందో మీరే చూడండి. పచ్చని కొబ్బరి తోటల మధ్య చూసారా ఆంజనేయ స్వామి గుడి.
గుడి పక్కనే ఉన్న పచ్చిక బయలు, దాని పక్కనే పంట కాలువ, ఈ ఎడమ వైపున దట్టమైన కొబ్బరి తోపు, దూరంగా కొబ్బరి చెట్లు. చూస్తే మీ మనసు మైమరుస్తుంది కదూ. నిజంగా ప్రకృతిని చూడాలే కానీ ప్రతి కోణంలోనూ అందంగానే కనిపిస్తుందండి. కొబ్బరి చెట్ల మధ్య నుంచి ఆ సూర్యకిరణాలు చూసారా ఎలా కనిపిస్తున్నాయో. ఈ వీడియోలో పక్షుల ధ్వనులు, కిలకిల రావాలు, వాటిని యథావిధిగానే ఉంచి నేపథ్య సంగీతం చాలా మృదువుగా ఉండేలా ఈ వీడియో రికార్డ్ చేశాను. చాలా వినసొంపుగా ఉంటుందని భావిస్తున్నానండి. గుడి ఎదుటి నుంచి అలా కొబ్బరి తోట, దూరంగా కనిపించే వరిచేల వైపు నడిచి వెళితే భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరు మీరు వినే ఉంటారు కదా. ఆయన ఒక ఖండకావ్యంలో పల్లె తల్లి లాంటిది, పట్నం ప్రియురాలు వంటిది, పల్లె రమ్మంటుంది, పట్నం తెమ్మంటుంది అంటూ ఆయన పల్లె గోబాళింపును, పల్లెల్లో ఉన్న ఆప్యాయతలను చాలా చక్కగా తన కవితలో వివరించారు. మీరు చదివే ఉంటారు. లేకపోతే ఈ పల్లె కవిత్వంపై ఒక్కసారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవితను చదవండి. పల్లె వాతావరణం ఇంకా బతికే ఉందండి. రోజు ఉరుకులు పరుగుల ఇరుకు జీవితాలను ఆకుపచ్చని లోకాల్లో బతుకు వాసనను పీల్చుకోమంటాయి పల్లెలు, పండగ చేసుకోమంటాయి. అందుకే పల్లె ఇప్పటికీ సజీవం. అక్కడి పచ్చని వాతావరణం అజరామరం. చూడండి ఇక్కడి చక్కటి వాతావరణం. ఇక్కడ దూరంగా కనిపిస్తున్న ఆ చిన్న గుడి మచేనమ్మ అమ్మవారు. ఈ ప్రాంతానికి గ్రామదేవత. కొన్ని దశాబ్దాలుగా ఈ అమ్మవారు ఇక్కడ వెలిశారు. ఈ ప్రాంతంలో అమ్మవారి మహత్యం గురించి చాలామంది చెప్పుకుంటారు. ఈ ప్రాంత వాతావరణాన్ని, రైతుల సమస్యలను అమ్మవారు పరిష్కరిస్తుందని గాఢంగా నమ్ముతారు. మచేనమ్మ ఆలయాన్ని ఒక్కసారి చూడండి. ఈ మధ్యలో కనిపిస్తున్న రాయి కాదు, ఆవిడే మచేన అమ్మవారు. ఈ రాయి రూపంలో కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ మచేన అమ్మవారిని చాలా పవిత్రంగా కొలుస్తారండి. ఈ గుడి పక్కనే పశువుల శాల. చూడండి ఎంత బాగుందో. ఆ పశువుల శాల వెనుకే పాతాళ గంగను బయటికి తోడి ఈ ప్రాంతంలో చెట్లను, నేలను పచ్చదనం చేస్తున్న ఈ గంగను చూడండి.
ప్రక్కనే గోదావరి జలాలతో పిల్ల కాలువ ప్రవహిస్తున్నప్పటికీ ఇది మెరక ప్రాంతం కావటం వల్ల పాతాళగంగతో ఇక్కడ పచ్చదనం చూడండి ఎలా పరుచుకుంటుందో. పశువులు చూడండి హాయిగా సేద తీరుతున్నాయి. ఉదయపు వేళ ఆహారం తీసుకుని పశువులు హాయిగా నెమరు వేస్తుంటాయండి. పూర్వం నుంచి మన వాళ్ళు పాడి పంట అంటారు. మరి నిజమే, పంట చేసుకొస్తుంది, పాడి నిత్యం చేతికొస్తూనే ఉంటుంది. ఇక్కడ పాడి పంట అనేదే ఇక్కడ గ్రామాలకు ఒక సజీవ సాక్షిగా ఉంటుంది. అందుకే మామిడి హరికృష్ణని ఓ రచయిత ఇలా అన్నారు, మా ఊరి వరిచేల సువాసన అమ్మ పురిటి పరిమళాన్ని తీసుకొస్తుందంటూ చాలా చక్కగా చెప్పారు. అందుకే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్పినట్లు పల్లె తల్లి లాంటిదేనండి. ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది, మనకు సంపదను ఇస్తుంది, హక్కున చేర్చుకుంటుంది. సంక్రాంతి లాంటి పండగను చాలా ఆనందంగా జరుపుకోవాలని రమ్మని ఆహ్వానిస్తుందండి. ఇక్కడ కొబ్బరి తోట చూడండి ఎంత బాగుందో. ఓ పక్కనే పచ్చిక బయలు, మరోవైపు పచ్చని కొబ్బరి తోట, దూరంగా పచ్చబడుతున్న వరిచేలు. ఇవన్నీ చూద్దాం ముందుకు వెళ్ళి. ఇక్కడి కొబ్బరి తోట, దూరంగా పచ్చని వరిచేను ఎంత బాగుందో చూడండి. ఆ కొబ్బరి చెట్లు చూడండి, ఆ వెనకే సూర్యోదయం వెలుగులు. ఈ వాతావరణాన్ని ఏమని వర్ణించుకోగలం? సంక్రాంతి పండగ నాటికి పంట చేతికి వస్తుంది, మరోవైపు నాట్లు కూడా వేస్తారు. అప్పుడే అనేక ప్రాంతాల్లో నేల తల్లి పచ్చబడిపోతుందండి. ఈ తోటలో యువ దర్శకుడు కుణితివాడకు చెందిన సుధీర్ వర్మ ఒక చక్కటి అతిథి గృహాన్ని ఇటీవలే నిర్మించారు. చూడండి తోటల మధ్య ఎంత బాగుందో. కేరళ నుంచి రప్పించిన పైకప్పు అంటే కేరళ స్టైల్లో ఈ అతిథి గృహాన్ని నిర్మించారు. చుట్టూ పచ్చని చేలు, ఆ వెనుక పంట కాలువ, కొబ్బరి తోట మధ్య సుధీర్ వర్మ గారి అతిథి గృహాన్ని మీరు చూడండి. సుధీర్ వర్మ గురించి మీకు తెలిసే ఉంటుంది. స్వామిరారా అని తొలి సినిమాతో హిట్ కొట్టారు. తరువాత నాగ చైతన్య, దోచుకో, ఇటీవల శాకిని ఢాకిని అని మొత్తం మీద ఒక 8 సినిమాలను తీసిన సుధీర్ వర్మ కొణితివాడ వాసి. ఇది ఆయన గెస్ట్ హౌస్ అండి. ఎలా ఉందో చూడండి, ఎంత బాగుందో ఈ తోటలో. ప్రకృతిలో మనిషి జీవించడం అంటే ఇదేనండి. ఇటువంటి చక్కని ప్రకృతి మధ్య అప్పుడప్పుడు సేద తీరితే ఆ ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటాయి. ఒక్కసారైనా నెలకోసారి ఇటువంటి పల్లె వాతావరణంలో ఒకరోజు నడిచిన కొన్ని గంటలు ఇక్కడ విశ్రాంతి తీసుకున్న మనలో కొత్త శక్తి వస్తుందండి. అందుకే ఎంతోమంది మానసిక శాస్త్రవేత్తలు వారందరూ పచ్చదనం మధ్య, ప్రకృతి మధ్య కొంతకాలమైనా మనం జీవించాలని
చెప్తూ ఉంటారండి. ఒకసారి ప్రాక్టికల్గా మీరు ప్రయత్నించండి. ఇంతకు మునుపు ఈ దారిలో వచ్చినప్పుడు అరటి చెట్ల మధ్య ఉన్న సన్నటి దారి ఒకటి కనిపించింది. ఒకసారి ఆ దారిలో వెళ్ళి ప్రకృతి అందాన్ని తిలకిద్దామండి. కుడివైపునకు వెళ్దాం. గోదావరి జిల్లాల్లో గోదావరి జలాల సస్యశ్యామలం మనలను నిత్యం మన కళ్ళను ఎంతో ఆహ్లాదపరుస్తూ ఉంటుందండి. కంటికి పచ్చదనం ఆరోగ్యమని చాలామంది వైద్యులు చెప్తారు. ఇక్కడ చూడండి, ఓవైపు కొబ్బరి చెట్లు, అరటి తోటలు, మరోవైపు కూరగాయల తోటలు, ఇక్కడ వరి చేలు, చాలా చక్కటి వాతావరణం, మధ్యలో మామిడి చెట్లు. ఇవన్నీ మనిషి కోసమే కదా. అంటే ప్రకృతి మనిషి కోసం ఎన్నో ఇస్తూ ఉంటుంది, కానీ మనిషి ఈ ప్రకృతిని నాశనం చేస్తూనే ఉన్నాడండి. అయితే ఇంకా పల్లెల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది, కానీ పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో ఇంకా కాస్త ఆ పచ్చదనం ఇంకా బతికే ఉంటుంది. పల్లె వాతావరణం చాలా ఆహ్లాదంగా మనల్ని పలకరిస్తూ ఉంటుందండి. చూడండి, ఈ పచ్చని దారి ఎంత బాగుందో. చాలా చక్కగా అలా నడుస్తూ వెళుతుంటే మనసు చాలా హాయిగా ఉంటుంది. ఇలాంటి ఆహ్లాదకరమైన దృశ్యాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నిజంగా ఈ దృశ్యాలను చూడాలి, మనసును హాయి చేసుకోవాలండి. చూడండి, దారి ఎంత బాగుందో. ఇక్కడ మళ్ళీ పంట బోదే, దానిపై ఒక సహజమైన మట్టి వంతెన. చూడండి, దూరంగా కొబ్బరి తోట, ఏపుగా పెరిగిన చెట్లు చూడండి. ఒక గంటలో సూర్యుడు చాలా పైకి వచ్చాడండి, కానీ ఆ సూర్యుడి వెలుగులు మాత్రం ప్రకృతిని అలా పరిరక్షిస్తూనే ఉంటాయండి. సూర్యుడు లేకపోతే ఈ ప్రకృతి లేదు. కిరణజన్య సంయోగ క్రియ వల్లనే ఈ పచ్చదనం బతుకుతుందనేది సైన్స్ చెబుతోంది. అందువల్ల సూర్యుడు, ప్రకృతి అజరామరం, శాశ్వతం. ఇక్కడి నుంచి వచ్చిన దారినే మళ్ళీ మనం ఆంజనేయ స్వామి గుడి వైపు వెళదామండి. దారిలో కనిపించే వీడియోని కాస్త వేగంగా పరుగులు పెట్టిస్తాను. విసుగు లేకుండా చూస్తారని కోరుకుంటున్నానండి.
కొంతకాలం కిందటి వరకు ఈ ప్రాంతం అంతా కొబ్బరి చెట్లతో పచ్చగా ఉండేదండి. ఈ మధ్యనే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది, ఇక్కడ జనావాసాలు పెరుగుతున్నాయి. అంటే భవిష్యత్తులో ఈ ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ఒక ఆవాసం పెరుగుతుంది. క్రమంగా పచ్చదనం అదృశ్యమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పలేం. కానీ మొత్తానికి ఈ ప్రకృతిలో మనిషి చేరాడంటే కొంత ఖచ్చితంగా కాలుష్యం పెరగడం ఖాయమండి. ఇక్కడ ఆవుని పెంచుతున్నారు చూడండి. ఆలయం పక్కనే గోమాత సంరక్షణ, ఇదొక మంచి కార్యక్రమం అండి. చిన్న ఆవు దూడ, ఒక ఆవు. ఈ చెట్టుకి ఆవు పేడ పిడకలు సిద్ధం చేశారు చూడండి. అంటే భోగి పండగే కాకుండా భోగి పండగతో పాటు జనరల్గా పాలు కాసుకోవడానికి కూడా గ్రామాలలో ఆవు పేడ పిడకలను వినియోగిస్తారండి. ఇక మళ్ళీ ఈ వీధిలోకి వెళితే మనకు ఇప్పుడు సంక్రాంతి భోగి పిడకల మంట, మా వాళ్ళు మంట వేస్తున్నారు చూడండి. ఈ కాలువగట్టున ఒక 15 ఇళ్ళు ఉంటాయి. అందరూ కూడా చక్కగా సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు, భోగి మంటలు అంటిస్తున్నారు చూడండి. ఈ పక్కనే కనిపించే బంగాళా పెంకుటిల్లే మాది. మేము భీమవరంలో ఉంటున్న పండక్కే ఇక్కడికి రావాల్సిందే, ఈ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవాల్సిందే. ఇంటి ఎదుట చక్కటి ఆనపపోదు కాయ కాసింది, ఇంటి ఎదుట పూల మొక్కలు, ఈ వాతావరణం, చల్లిన కళ్ళాపి, పెట్టిన ముగ్గులు, ఇవన్నీ ఈ పల్లెలో సంక్రాంతి పండుగను గుర్తు చేయక మానవండి. ఇప్పుడే ఈ కాలువ గట్టుకి హరిదాసు వస్తున్నాడు చూడండి. పల్లెలో హరిదాసు సందడి మరి అది వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన పాడే పాటలు వినండి. వాసుదేవ భద్రాద్రి రామ జానకి రామ రామ గోవింద నమోదయ రామాని పాఠములే మమ్మో మేరీ గో రామాని పాఠములే మమ్మో మేరీ గో దీపాలాగలిగిన దీపాది పొద్దు నారాయణ వాసుదేవ నిన్ను నమ్మితే మహాని బాబా గజరాగమనహారి గజరాగమనహారి గజరాతారాజా పరమాపురి బద్ద పరమాపురి బద్ద
హరే కృష్ణ వైకుంఠవాస వాసుదేవ భద్రాద్రి రామ జై శ్రీరామ్ జై శ్రీమద్రమారమణ గోవింద రామ ఎలాగా తాలుడు వేసేదును కృష్ణ జల సీతను రామ రామ భయ్యా లక్ష్మణ సీత పరణాశాల రే భయ్యా హిందూ చేత ఇదేమో వింద మధురావాణి మూలేదు కృష్ణ గదరని పదాలోన గువ్వడ చూశారు కదండి, సంక్రాంతి పండుగలో ఓ పల్లె ప్రాంతంలో ఆ ప్రాంతంలో నెలకొన్న పచ్చని వాతావరణం, ప్రకృతి గురించి చూశారు కదా. దీనిపై కామెంట్ చేయండి. నమస్తే.